ఇరాన్తో యుద్ధం ముగించడంపై ఆలోచిస్తున్నాం కానీ అని ఒక కామెంట్ చేశారు. అంటే పండగ పూట కూడా వాళ్ళకి ప్రశాంతంగా పండగ జరుపుకోనివ్వకుండా ఆల్రెడీ ఫిబ్రవరి 18, 19 నుంచో వాళ్ళకి పండగ మాసం ప్రారంభమైంది, ఉపవాసాలు చేస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే వాళ్ళు ఫిబ్రవరి 28 నుంచి అటాక్స్ చేయడం, వాళ్ళ పండగ వాతావరణం ఉన్నా కూడా వాళ్ళ మీద దాడులు చేయడం జరగడం అనేది వాళ్ళు చాలా మానసిక క్షోభకు గురవుతున్నారు అనేది ఒక వార్త ఉంటే, అయితే ఇక్కడ ఇరాన్తో యుద్ధం ముగించడంపై ఆలోచిస్తున్నాం కానీ అని ఒక ట్రంప్ చిన్న బ్రేక్ ఇచ్చారు. ఎందుకంటే పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధ జ్వాలలపై ప్రపంచవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో ఇరాన్తో యుద్ధము ముగించే విషయంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. ఇరాన్పై సైనిక చర్యను క్రమంగా తగ్గించే విషయాన్ని పరిశీలిస్తున్నట్లు తెలిపారు. అయితే కాల్పుల విరమణకు మాత్రం తాను సిద్ధంగా లేనని పేర్కొనడం గమనార్హం. అంటే యుద్ధం విరమించాలనుకుంటున్నాం అన్నారు. మరోవైపు ఇరాన్లో కూడా యుద్ధము శత్రువుపై గెలిచాం బట్ యుద్ధం విరమించాలనుకుంటున్నామని ఒక రకమైన కామెంట్ చేయడం. తర్వాత ఇజ్రాయెల్కి సంబంధించిన వాళ్ళు కూడా యుద్ధము ముగించే ఆలోచన ఉన్నప్పటికీ వాళ్ళు చర్చలకు రావట్లేదు, ఏది చెప్పినట్టు వినట్లేదు. ఏదైతే న్యూక్లియర్కి సంబంధించి ప్రపంచవ్యాప్తం చేయాలని చూస్తున్నారో ఈ నేపథ్యంలో మేము దాన్ని ఖండించే విధంగా వాళ్ళపై దాడులు చేస్తున్నాం కాబట్టి మేము ఊరికే చేయట్లేదు అని ఇజ్రాయెల్ తనను సమర్థించుకునే ప్రయత్నం చేయడం. మొత్తం మీద పశ్చిమాసియా భగ్గుమండంతో పాటు ఇక్కడ జరుగుతున్న యుద్ధము ఇజ్రాయిల్ అమెరికా వర్సెస్ ఇరాన్ కాకుండా ఇరాన్ వర్సెస్ గల్ఫ్ కంట్రీస్ కూడా జరుగుతోంది. కేవలం అమెరికా స్థావరాలు ఇవ్వడం, అమెరికాకు మద్దతుగా ఉన్న నేపథ్యంలో దుబాయ్ లాంటి దేశాల్లో కూడా చాలా ఇబ్బందికర పరిస్థితులు అయితే వస్తున్నాయి. ఇబ్బందికర పరిస్థితులు రావడంపై ఇరాన్పై సాధించిన సైనిక విజయాన్ని వివరిస్తూ ట్రూత్ సోషల్ వేదికగా ట్రంప్ ఒక పోస్ట్ పెట్టారు. ఇరాన్పై మా లక్ష్యాలు చేరుకోవడానికి చాలా దగ్గరగా ఉన్నామన్నారు. మా సైనిక చర్యను ముగించే విషయంపై ఆలోచిస్తున్నట్టు వెల్లడించారు. ఈ సందర్భంగా దేశ క్షిపణి సామర్థ్యాలను, వైమానిక నావిక వ్యవస్థలను పూర్తిగా ధ్వంసం చేసినట్టు తెలిపారు. ఆ దేశం మరోసారి అణ్వాయుధాలను తయారు చేయకుండా అమెరికా చూసుకుంటుందన్నారు. ఇక్కడ వచ్చిందండి అసలు విషయం. ఇరాన్ న్యూక్లియర్ బాంబులు తయారు చేయడంతో పాటు దాని మిత్ర దేశాలు సుమారుగా 21, 22 మిత్ర దేశాలు ఉన్నాయి. వీటన్నిటికీ కూడా న్యూక్లియర్ని సప్లై చేసే దిశగా ముందుకెళ్తున్న నేపథ్యం ఏదైతే ఉందో దానిపై అమెరికా పూర్తి స్థాయిలో ఖండించే ప్రయత్నం చేస్తోంది. అయితే వాళ్ళు తప్ప ఎవరూ ఎదగకూడదనే కోణంలోకి చూస్తే ఇది తప్పుడు నిర్ణయం. కాకపోతే ఇక్కడ ఇరాన్ వాటితో పాటు మిగతా ముస్లిం కంట్రీస్కి కూడా సప్లై చేసి విధ్వంసం సృష్టించాలనుకుంది కాబట్టే మేము ఈ సైనిక చర్య చేశామనేది ఇక్కడ ట్రంప్ యొక్క ప్రధాన ఉద్దేశం, అమెరికన్ల యొక్క అభిప్రాయం కూడా. అయితే ఇజ్రాయెల్, సౌదీ అరేబియా, ఖతారు, యుఏఈ, బహ్రెయిన్, కువైట్ సహా పశ్చిమాసియాలోని మిత్ర దేశాలకు అత్యున్నత స్థాయిలో రక్షణ కల్పిస్తున్నామని రాసుకొచ్చారు. అంటే వీళ్ళ కాన్సెప్ట్ అంతా కూడా హర్మూజ్ జలసంధి ఏదైతే ఉందో ఆ చిన్న లైన్ సంధి, దాన్ని ఆక్రమించుకుంటే ప్రపంచాన్ని మనం అల్లాడించవచ్చు అనే ఒక కాన్సెప్ట్. ఎందుకంటే ప్రతిదీ ఆ సౌదీ నుంచి అటువైపు నుంచి వచ్చే చమురు అన్నీ కూడా ప్రపంచ దేశాలకు వెళ్ళాలంటే అదే కీలకమైన హర్మూజ్ జలసంధి. ఆ హర్మూజ్ జలసంధి ద్వారా దాని మీద పట్టు సాధించారనుకోండి, ఇప్పటికే ఆధిపత్య ధోరణి, డబ్బుండన్న అహంకారంతో అమెరికా చెలరేగిపోయి ప్రతి చిన్న దేశాల మీద కూడా చేస్తుంది. అటు గడాఫీ కావచ్చు, సద్దాం హుస్సేన్ కావచ్చు, ఈరోజు ఖమేనీ కావచ్చు, వీళ్ళందరిపై కూడా ఆధిపత్య ధోరణి నేపథ్యంలో దాని మీద హర్మూజ్ జలసంధిపై ఇప్పటికే గ్రెగ్ అనే ఒక దీవిని కూడా కైవసం చేసుకుంది. ఇరాన్కి సంబంధించిన వాణిజ్య దీవి అది. అయితే దీన్ని కూడా కైవసం చేసుకోవాలనే పట్టుదలతోనే ఇవన్నీ చేస్తుందంటే అవునని అంటున్నారు ప్రపంచ రాజకీయ విశ్లేషకులు. ఇక్కడ చూడండి, హర్మూజ్ జలసంధి గురించి కూడా ట్రంప్ కీలక ప్రకటన చేశారు. దీనిపై ఆధారపడిన దేశాలు నౌకల సురక్షిత ప్రయాణానికి బాధ్యత తీసుకోవాలని పిలుపునిచ్చారు. అమెరికా రక్షణ కల్పించదని స్పష్టం చేశారు. ఒకవేళ తమ సాయం కోరితే సహాయం అందించేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. అంటే బయటికి మాత్రం మేకపోతు గాంభీర్యం, పులిలాగా ప్రవర్తిస్తున్న మేకపోతు గాంభీర్యంలా ఉంది ఇక్కడ. ఎందుకంటే మీరు కావాలంటే సాయం కోరితే మేము చేస్తామంటే వీళ్ళే ఇప్పటికే వేల కోట్ల, లక్షల కోట్ల నష్టం వాటిల్లింది. ఇరాన్కి దానికి ఎదుర్కోవడం వల్ల వీడు పెద్ద స్థాయి, సింపుల్ ఎగ్జాంపుల్, వాడిది చిన్న బుట్టకారు, వీడిది పెద్ద కాస్ట్లీ లైక్ ఆడి, రోల్స్ రాయ్స్ లాంటి కారు. ఏదైనా డ్యామేజ్ ఒకటి, ఆ చిన్న కారు డ్యామేజ్ చేశాడని తృప్తి పడుతున్నాడు. బట్ ఈ పెద్ద కారు కూడా డ్యామేజ్ అయింది, 2 డాష్ ఇవ్వడం వల్ల ఈ పెద్ద కారుకు జరిగే నష్టం కూడా భారీ సంఖ్యలో ఉంటుంది. దాని డెంటింగ్ కానీ దాని పెయింటింగ్ కానీ ఊడిపోతే భారీ స్థాయిలో ఖర్చు అవుతుంది. దానికి అయ్యే ఖర్చు అలాంటి చిన్న కార్లు 10 వచ్చేస్తాయి. సో ఇప్పుడు అర్థమైందా ఎవరికి ఎంత లాస్ అయింది? ఆ చిన్న కారు తుక్కు అయిపోయింది, ఓకే, దీనికి కూడా డ్యామేజ్ ఆ స్థాయిలోనే జరిగింది. సో అమెరికా పరిస్థితి అదే.
కాకపోతే మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నాడు, దాని మీద హార్మూజ్ జలసంధి మీద పట్టు కోసమే ఇవన్నీ చేస్తున్నట్టు కూడా ఒక వార్త ఉంది. మేబీ అయితే అయ్యుండొచ్చు, బట్ ప్రపంచ దేశాలు ఏవి కూడా దాన్ని ఇన్వాల్వ్ అవ్వట్లేదు, ఖండించట్లేదు, దాని జోలికి వెళ్ళట్లేదు. కాకపోతే లోపాయకారిగా ఇరాన్కి రష్యా, అలాగే ఉత్తర కొరియా, చైనా మద్దతు ఇస్తున్నాయి, సపోర్ట్ చేస్తున్నాయని కూడా